వాళ్ళ నోటితో వినాలా ఏమైనా వినాలంటే. కాబట్టి మా గురువు కల్లూరు రాఘవేంద్రరావు గారిని, మరి ఇక్కడి నుంచి మా ముస్లింల గురువు మన రిజావుర్ రహమాన్ గారిని విద్య గురించి ఆయన ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఏముంది చెప్పారు. ఆయన అదే చెప్పారు. మౌలానా గారు చెప్పారు, ఖురాన్లో మొట్టమొదటి వాక్యము, మొట్టమొదటి అక్షరము ఇఖ్రా, బోధించు, ఎడ్యుకేట్. వేరే అక్షరం లేదు. నువ్వు నమాజ్ చెయ్యి, నువ్వు రోజా చెయ్యి, నువ్వు హజ్జుకు పో, నో. మొట్టమొదటి అక్షరము పఢో, ఇఖ్రా, ఎడ్యుకేట్, బోధించు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైదీలు, యుద్ధంలో ఖైదీలు దొరికితే నువ్వు చదువుకుంటే నిన్ను ఖైదు నుంచి విడుదల చేస్తాను అనేవారు. ఎంతటి ఉన్నతమైన ఆలోచన ఆ కాలంలోనే. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఖచ్చితంగా ప్రతి బాలిక చదవాలి, జ్ఞానాన్ని ఆర్జించాలి అని చెప్పేసి హదీస్ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన రిజావుర్ రహమాన్ గారు, మన సాజిద్ గారు, మన ఆడిటర్ జబీ గారు, మరి మన ముస్తఫా ఖాన్ గారు, మన అలమీన్ రియాజ్ గారు, ఉదయ్ కుమార్ గారు, మన షఫీ అన్న గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమంలో పిల్లలు ఉన్నారు, కొద్దిమంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల్ని, పిల్లలు ఉంటే పిల్లల్ని, తల్లిదండ్రులు పిల్లలు ఉంటే వాళ్ళని కూడా మనము కూర్చోబెట్టి వాళ్ళని మనము సత్కరిస్తాము. మొట్టమొదట మన ఆడిటర్ జబీ అన్న గారి కూతురు కదా, కూతురు రాండి జబీ గారు ఒక నిమిషం విషయం చెప్పేస్తే. ఏం చదువుతా ఉంది, ఎక్కడ? అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. మా ఫారూక్ మిత్రుడు, నాకు స్కూల్ మేట్, మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు, చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం నిర్వహించిన దానికంటే నేను చాలా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాకు ఇద్దరు పిల్లల్లో, అబ్బాయి CA ఇంటర్ అయిపోయాడు, సెమీ క్వాలిఫైడ్, ఇప్పుడు ఫైనల్లో ఉన్నాడు. చిన్న పాప 10th పాస్ అయింది నారాయణ స్కూల్లో, 558 మార్కులు వచ్చాయి. చాలా చదువులో కష్టపడింది, మార్కులు సంపాదించింది. అట్లాంటి వాళ్ళకి ఇట్లా కార్యక్రమాల్లో ఇంకొంచెం దోహదం చేసి వాళ్ళు ఇంకా వాళ్ళ భవిష్యత్తును బాగా చేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఒక సపోర్టివ్గా ఉంటాయి. ఈ అవకాశం కల్పించిన మా ఫారూక్కి నేను చాలా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఇక్కడ వచ్చిన పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఏమంటే, ప్రతి ఇయర్ మీరు ఇలాంటి అవార్డులో మీరు రావాలా, తీసుకొని పోవాలా. చదవండి, చదివే చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. థ్యాంక్ యూ. बेटा बच्चे पूरे भी है, ऐसा आ जाओ, ऐसा आ जाओ, वो अवार्ड साथ में पकड़े। बेटा ऐसा आ जाओ, खर्चा बेटा बच्चे, ऐसा बेटा स्कूल आप ऐसा आ जाओ, बच्चे पूरे ओ बेटा ऐसा वेरी गुड, ऐसा पकड़ो। हाँ बेटा, जरा खींच लो बेटा, जरा खींच लो, अब जरा खींच लो, अब जरा खींच लो, तुम्हें अब जरा खींच लो। वेरी गुड बच्चे, क्या किया हो अब्दुल सलाम, बैठ जाओ। कट कर को वीडियो करो ना, कट करो। ఈరోజు ముస్లిం
ముస్లిం మైనారిటీ విద్యా చైతన్య సదస్సుకు దాదాపు 100 మంది పిల్లలు సత్యసాయి జిల్లా మరియు అనంతపురం జిల్లా దాదాపు గదగి, ఓడిసి, పుట్టపర్తి అన్ని చోట్ల నుంచి పిల్లలు వచ్చారు. దాంట్లో చాలా మంది బీద పిల్లలు వచ్చారు. నిజంగా ఆ రోజు ఉదయం ద్రవించింది వాళ్ళని చూసి. 2 గంటల కార్యక్రమం అంటే 12 గంటలకు వచ్చి కూర్చున్నారు పిల్లలు. నిజంగా వాళ్ళని చూస్తే ఎంత గ్రేట్ ఫీల్ అయిందంటే 12 గంటలకి ఆ పిల్లలకి ఓడిని కూడా సరిగ్గా లేదు, చినిగిపోయింది. బయట నుంచి ఒక పాప వచ్చింది, ఆ కళ్ళలో నీళ్ళు వచ్చింది. పిల్లల్లో చదువు విషయంలో ఇంత ముందుకున్నారు. నిజంగా ఆడపిల్లలు ముందుకున్నారు, మగ పిల్లలు కన్నా ఆడపిల్లలు ముందుకున్నారు. వాళ్ళని మనం తల్లిదండ్రులు మనము సాంప్రదాయంగా హిజాబు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికతో పాటు ప్రపంచ జ్ఞానాన్ని, చైతన్యాన్ని వాళ్లకు అందించి మనమందరము ఆ పిల్లల్ని ముందుకు తీసుకుపోవాలి. ఈరోజు దేశంలో షాహిదా పర్వీన్ గంగూలీ అని ఒక ఆమె ఉంది, కాశ్మీర్ వనిత. దాదాపు 1000 ఎన్కౌంటర్లు చేసింది ఆర్మీలో, డీజీపీ ర్యాంకు. మరి ఆర్మీ కూడా పోలీసుల నుంచి ఆర్మీ ఆమెకు ఆపరేషన్స్ తీసుకోదు. భారతదేశంలో ఉండి అమెరికాలో ఆర్మీలో మంచి ఉద్యోగంలో సెలెక్ట్ అయింది ఒక మహిళ, ముస్లిం మహిళ. మరి అన్ని రంగాల్లో ముస్లింస్ పైలట్గా సానియా మీర్జా బ్యాడ్మింటన్ ఒకటి, సానియా మీర్జా ఆర్మీలో పైలట్గా, జెట్ పైలట్గా సానియా మీర్జాని, ఆమె జెట్ పైలట్గా ఆర్మీలో ముస్లిం మైనారిటీ మహిళ వెళ్ళింది. నేనేం చెప్తానంటే, మా పిల్లల్లో మీరు ఇది ఏమది ఇంజనీరింగ్, ఎంబీఏలు అవన్నీ పక్కన పెట్టండి. నిజంగా చెప్తున్నాను, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్లుగా మా ముస్లిం మైనారిటీ పిల్లలు, ఆడపిల్లలు ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలి. వాళ్ళని చైతన్యం చేసే బాధ్యత తల్లిదండ్రులది, మన సమాజంలో మేమున్న మా పెద్దలది. నిజంగా మేము ఇంకొక ప్లాన్ చేశాము మా అబ్దుల్ సలాం గారి ఆధ్వర్యంలో. ఇన్షాల్లా నెక్స్ట్ ముస్లిం మైనారిటీలకు మేము ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నాము. మా జకాత్ 2% జకాత్ ముస్లింలు ప్రతి ఒక్కరూ తీస్తారు. కోట్ల రూపాయల జకాత్ వస్తుంది. దయచేసి దాంట్లో మీరు 10% అన్నా 20% అన్నా మేము ఒక టీం చేస్తాం. మా ఉబైదుల్లా హుసేన్ సార్, మా అబ్దుల్ సలాం యొక్క ఆధ్వర్యంలో చేస్తున్నాం జకాత్ చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ అమౌంట్ ఓన్లీ చదువుకునే పిల్లల ఫీజులకు మాత్రం ఎంత అయితే అంత చేయాలని సంకల్పించాము. ఇన్షాల్లా త్వరలో స్టార్ట్ చేస్తాము. మా అబ్దుల్ సలాం మరియు ఉబైదుల్లా హుసేన్ సార్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాము. ఆ చదువుకునే పిల్లలకి ఆర్థికంగా కూడా సహకారం అందించాలని ఒక ప్లాన్ లో ఉన్నాము. ఆ జకాత్ అమౌంట్, ఎందుకంటే జకాత్ మద్రసా పిల్లలకి మా దగ్గరి బంధువులకు కూడా ఇస్తాము. మీరు 100% జకాత్ లో ఒక 20% జకాత్ లో ముస్లిం మైనారిటీ బీద పిల్లల చదువు కోసము మీరు అందించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మల్లికార్జున అన్న మరియు మా చాందు అన్నకి ఒక ప్రత్యేక సమాజము, మా ముస్లిం ఉలమాలు, మా ముస్లిం పెద్దలు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. బిగ్ క్లాప్స్. చాందు అన్న ఒకసారి నిలబడి ఫోటో